రికార్డింగ్ నంబర్ 126 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. బిందుసరం అనే సరస్సు గురించి చెప్పారు. అది ఎలా స్టార్ట్ అయిందంటే బిందువు అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్నారు. అలాగే దానికి మన శరీరంలో కూడా ఒక సింబాలిజం ఉంది. అది ఊరికే ఏదో బయట మాత్రం ఉన్నదని కాదు, బయట ఏమేమి ఉన్నాయో సృష్టిలో వాటన్నిటికీ మన శరీరం ఒక పెద్ద సింబాలిజం అన్నమాట. అది కూడా సేమ్ థింగ్, రిప్లికా. అది కూడా ఏంటా సంకేతం అంటే మన భ్రూమధ్యాన్ని తూర్పు దిక్కు అని అంటారట. నడినెత్తి కేంద్రాన్ని, నడినెత్తి అంటే మనం మాడు మీద అంటాం, నడినెత్తి కేంద్రాన్ని ఉత్తర దిక్కు అని చెబుతారట. రెండు కలిపే చోటు ఉంది కదా, రెండు పక్కల నుంచి గీత గీస్తే రెండు కలిసే చోటు ఒకటి ఉంటుంది, దాన్ని ఈశాన్య దిక్కు అని అంటారు. భ్రూమధ్యం నుంచి లోపల దిక్కుకు వస్తూ ఉంటే శిరస్సుకి, తలకి సూటిగా కిందగా ఈశానుడు నివసించే స్థలం ఉన్నది అంటారు. దీన్నే విశ్వేశ్వర జ్యోతిర్లింగం అని, కాశీ పట్టణం అని పురాణాలు వర్ణిస్తాయి. ముఖ్యంగా కాశీఖండంలో అలా చెప్తారట. కాశీఖండం అనే పుస్తకంలో దీన్నే ఈశానుడి స్థానము, ఈశాన్య దిక్కు అని కూడా చెబుతారు. దీన్నే కుబేరుడి బాహ్యోద్యానము అని కూడా అంటారు. బయట ఉన్నటువంటి కుబేరుడు ఉద్యానవనం ఇది, బయట ఉన్న ఉద్యానవనము అని కూడా అంటారు. కాళిదాస్ మేఘ సందేశంలో కుబేరుడి నగరమైన ఉత్తర దిక్కునకి ఎదురుగా ఈశాన స్థానాన్ని వర్ణిస్తూ ఇదే ప్రదేశాన్ని వర్ణించాడట కాళిదాసు. మహాకవి కాళిదాసు వర్ణించినది ఎట్లా ఉన్నదంటే, బాహ్యోద్యాన స్థిత హర శిరశ్చంద్రికా ధౌత హర్మ్య అని రూపకల్పన చేశాడట ఆయన. అక్కడ బాహ్యోద్యానమున అంటే బయట ఉద్యానవనంలో కుబేరుడి స్నేహితుడైన హరుడు ఉంటాడు. ఆ హరుడి తల మీద బాలచంద్రుడు ఉంటాడు. ఆ బాలచంద్రుడి వెన్నెలతో తెల్లగా సృష్టించబడిన ఒక నివాస భవనం ఒకటి ఉంటుంది అక్కడ. వెన్నెలతోనే కట్టారుట ఆ భవనాన్ని. ఈ విధమైన రకరకాల వర్ణనలు అంటే విపరీతంగా డిస్క్రైబ్ చేశారు. శిరస్సులో ఉన్న చైతన్య బిందు స్థానాన్ని గురించే చెప్పారు. మన తలలో ఉన్నటువంటి బిందు స్థానాన్ని గురించే చెప్పారు ఇవన్నీ. ఆ ప్రదేశం మీదుగానే ఇప్పుడు గరుడ వాహన రూఢుడై నారాయణుడు వెళ్ళే మాయమైనాడు అని ఇక్కడ వర్ణించారు. ఇంకా కర్దముడు తపస్సు చేసింది కూడా సరస్వతి నదీ తీరం అని చెప్పారు కదా. మన తలలో ఏదైతే మాటకు ఉత్పత్తి స్థానమో, అంటే ఎక్కడ మాట అనేది ఎక్కడ పుడుతుంది, వాక్ అనేది ఎక్కడ పుడుతుందో ఆ చైతన్యం అనే ఆ స్పాట్, ఆ కేంద్రమే సరస్వతి నది. ఈ చైతన్యం వెన్నెముక లోపలి నుంచి ఉచ్చారణకు ముందుగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం ప్రసరించకపోతే మాట బయటికి రాదు, ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి, వెనకాలగా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి సరస్వతి నది పైకి కనిపించకుండా భూమి లోపలగా ప్రవహిస్తుంది అని వర్ణించారట. ఈ విధంగా నారాయణుడు మొత్తానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కర్దముడి కోరిక అంతకుముందు స్పష్టంగా క్లియర్గా ఉంది ఆయనకి. ఆ కోరిక అనేక కోరికలుగా గుంపులుగా అయినాయి. వాటితో ఆయన విశేషమైన మోహమును చెందెను అంటున్నారు. కానీ వెంటనే బిందుసరానికి పోయి నారాయణుణ్ణి ధ్యానం చేసుకొని భక్తియోగంతో ఆ మొత్తం మోహం నుంచి బయటపడ్డాడు. ఆయనకి తెలిసింది తనకు మోహం కలిగింది. ఈ ప్రాసెస్లో మోహం కలిగి తీరుతుంది. ఎందుకంటే సృష్టిని విస్తరింపజేయాలనే సంకల్పం ఒకటి పుట్టంగానే మనకి మోహము అహంకారము అనేది లేకపోతే పని అవ్వదు. రజోగుణం రావాలి. ఆ సృష్టిలో మళ్ళీ దైవాన్ని ధ్యానం చేయటం వల్ల ఆ మోహం కూడా పోతుంది అని ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఆయనకి మోహం కలిగింది. కర్దముడికి మళ్ళీ దైవధ్యానం చేసి భక్తి యోగంతో ఆ మోహాన్ని పోగొట్టుకున్నాడు. స్వయంభవ మనవు కూతురైన దేవహూతికి భర్త కావాలి, పెళ్లి చేసుకోవాలనే కుతూహలం ఎక్కువైంది. మనువేం చేశాడంటే తన భార్యతో, దేవహూతి అనే తన పుత్రికతో బంగారపు రథం ఎక్కి తన కూతురి కోసం మంచి వరుణ్ణి వెతుకుతూ లోకాలన్నీ తిరిగాడట. వచ్చి ఆ విష్ణుని అంశలో పుట్టిన మనువు
కర్దముడి ఆశ్రమానికే చేరాడు. చెప్పాడు కదా విష్ణుమూర్తి వస్తాడు కూతుర్ని తీసుకొని నీకిచ్చి పెళ్లి చేస్తాడని. అక్కడికే చేరాడు. చేరి కర్దముడిని చూసి ఎంత ఆనందపడిపోయాడోట. ఎందుకంటే ఒక పిల్లవాడు దొరికాడు నాకు, నాకు కావాల్సింది వీడే అని ఆయనకు అర్థమైంది. ఆనంద బాష్పాలు వచ్చేసి అదే ఒక పెద్ద కోనేరైపోయి సరస్వతి నది ప్రవాహం అయిపోయిందిట. బిందువులతో ఏర్పడిన కోనేరు కాబట్టి బిందుసరము అనే పేరు వచ్చింది అని చెప్పారు ఇక్కడ. అంతకుముందే బిందు సరము నా సరస్వతి నది ఉన్నాయి, ఇప్పుడు వాటికి సార్థకత వచ్చింది అంటున్నారు. అంటే శిరస్సులో ఉన్న బిందు సరంలో ఉన్న చైతన్యము అనే సరస్వతి నదిగా వెన్నెముక కిందకి ప్రవహించటం మొదలుపెట్టిందనమాట. అంటే ఛానలైజ్ అయ్యింది. దాంతో మాటకి వైఖరి అనే స్వరూపం ఏర్పడింది, వాక్కుకి వైఖరి అనే స్వరూపం వచ్చింది. అంటే ఒక మాట మాట్లాడాలంటే ఒక సంకల్పం ఉండాలి, ఒక ఫ్రేమింగ్ ఆఫ్ ద సిలబుల్స్ ఉండాలి, అది బయటికి రావాలంటే ఒక రాపిడి అగ్నిబీజం ఉండాలి. ఇవన్నీ జరగటం వరుసగా చెప్తూ ఉన్నారన్నమాట. మొట్టమొదట వైఖరి అనే స్వరూపం, ఒక సంకల్పం, వైఖరి అనే స్వరూపం వచ్చేసింది ఆ సంకల్పానికి. చైతన్యము బ్రహ్మావర్తము అనే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి దిగి వచ్చి మన శరీరంలో జరిగేది చెబుతూ ఉన్నారు. చైతన్యం వెన్నెముక నుంచి దిగి వచ్చి వెన్నెముకకు కిందగా శుక్రరూపం ధరించి శుక్రరూపంతో గృహస్థాశ్రమ దీక్షకు, అంటే గృహస్థుడుగా ఉండాలి, నేను పిల్లల్ని కనాలి, నేను ప్రజల్ని సృష్టించాలి అనే భావానికి బాగా మెటీరియలైజ్ అవుతోందన్నమాట ఆ భావం. అది అర్థం దానికి. మానవులు భూమి మీద పుట్టినప్పుడు మొట్టమొదట తేజస్సే శరీరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి మన ఫిజికల్ బాడీస్ లేవు, ఒక లైట్తోనే వాళ్ళ శరీరాలు తయారయ్యేవి. అప్పుడు శిరస్సు నుంచి వక్షస్సు దిగువ భాగం దాకానే తేజరూపములైన వెన్నెముకలు వచ్చినాయి. కింద దాకా రాలే, సగం దాకానే బాడీ డెవలప్ అయింది. అది కూడా లైట్తో చేసిన శరీరం, మన ఫిజికల్ బాడీ కాదు, ఎనర్జీతో తయారైన శరీరం. తర్వాత కర్దమముతో కూడిన సప్తధాతువులతో, అంటే బురద మట్టి అన్నీ కలిసి సప్తధాతువులు 7 ధాతువులతో శరీరం ఏర్పడి స్త్రీలు పురుషులు రకరకాల వెన్నెముకల్లో కింద భాగం కూడా అప్పుడు సృష్టించబడింది అన్నమాట. అంటే మనం ఎనర్జీతో తయారైన శరీరము అనే దాన్ని మనం చాలా చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, మన మనసులో మనకు ఒక వస్తువు గురించి ఒక ఊహ వస్తుంది. వస్తువు ఉన్నది మన మనసులో, కానీ ఫిజికల్ బాడీ లేదా దానికి. అది మెటీరియలైజ్ అవ్వటమే ఫిజికల్ బాడీ రావటం అన్నమాట దానికి. అందుకని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. భూగోళంలో కూడా అంతకుముందు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం దాకా ఒక పై డిప్ప మటుకే ఉన్నదంటే మొత్తం భూమి గుండ్రంగా రాలేదు, డిప్పగానే ఉంది, సగమే తయారైంది. ఆ కాలంలో వరాహమూర్తి ఉద్ధరించాడు భూమిని అనేది కూడా ఈ డిప్ప మటుకే, ఫుల్ భూమి కాదు అని చెప్పి రాస్తూ ఉన్నారు ఇక్కడ, హిస్టరీ రాస్తున్నారు. అప్పుడు మన ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు తిరిగి ఉండేది. భూమి ఒక పాత్రలాగా, ఒక బౌల్ లాగా దొర్లుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండేది. అప్పటికి గుండ్రని ఆకారం ఇంకా భూమికి రాలేదన్నమాట. మనువు సృష్టిలో కర్దముడి కాలం నుంచి దక్షిణ ధ్రువం కూడా ఏర్పడింది, గోళం పూర్తయింది. నరులకు ఫిజికల్ బాడీలు కూడా కల్పించటము అనేది భూమి వచ్చిన తర్వాతనే మనుషులకి కింద భాగాలన్నీ కూడా ఏర్పడి స్త్రీలని పురుషులని గర్భాన్ని ధరించటం, పిల్లల్ని కనటం, అవన్నీ ఒక్కసారిగా జరిగినాయిట. బిందుసరము అనే పుణ్యతీర్థం దగ్గరగా ఒత్తుగా పెరిగిన కానుగ చెట్ల నడుముగా మధ్యలో ఒక దారి కనిపించిందిట. అటుపైన దారికి 2 పక్కల పెద్ద పెద్ద మద్ది చెట్లు ఉన్నాయిట. ఇంకా పైకి వెళ్తే పొగడ, తెల్ల మద్ది, వేప చెట్లు నీడనిస్తూ ఉన్నాయిట. ఇంకా ముందుకెళ్తే వేప చెట్లు, కడిమి చెట్లు, పాదిరి చెట్లు ఉన్నాయిట. వాటిని కూడా దాటిపోతే మంచి గంధపు చెట్లు, కొబ్బరి తోట కనిపించిందిట. ఆయన వెళ్తూ ఉన్నాడు కర్దముడి ఆశ్రమాన్ని వెతుక్కుంటూ, మనువు కూతుర్ని భార్యని తీసుకొని వెళ్తూ ఉంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు అన్నమాట.
వాటిని కూడా దాటి వెళ్ళిపోతే తోట లోపలి భాగంలో కర్పూర వృక్షాలు, దిరిసెన చెట్లు ఉన్నాయట. ఆ గుబురు లోపలి భాగంలో లవంగపు తీగలు, లుంగములు ఉన్నాయట. ఆ లోపల తీయటి మామిడి చెట్లు, రక్తచందన పువ్వులు చెట్లు, పోక చెట్లు, సువర్ణ సంపెంగలు, మారేడు చెట్లు, వెలగ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లోపలికెళ్తే ఇప్ప చెట్లు గుబురులుగా కనపడ్డాయి. అంటే బుషెస్ ఉన్నాయన్నమాట. ఆ లోపల దారి వెంట మల్లెలు, బొడ్డు మల్లెలు కూడా ఉన్నాయట. స్వయంభూమను ఇంకా ఇదంతా చూస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే చక్కగా పండిన పండ్ల గుత్తులుగా వంగిన కొమ్మలున్న చెట్లు, ఆ కొమ్మల మధ్యలో ఉంటూ ఉన్న పక్షులు, చక్కగా ఆ పక్షులన్నీ కూజితములు అంటే కూస్తూ ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతంగా ఉన్నది ఆ పక్షుల కూతలతో. చిలకలు ఏం చేస్తున్నాయట, వాటి సన్నటి ముక్కులతో చక్కగా పళ్ళని చీల్చి రుచి చూస్తున్నాయట. ఆ పళ్ళ నుంచి తీయటి రసం కారితే దాన్ని చిలుకలు చక్కగా తాగి గుంపులుగా అరుస్తూ ఉన్నాయి. ఆ పలుకుల్లో చిలక పలుకులు అంటాం మనం. ఆ చిలక పలుకుల్లో వేదాలే ఉచ్చరిస్తున్నాయిట ఆ చిలకలన్నీ. వేదార్థాల ప్రసంగాలు మాట్లాడుకుంటూ ఉన్నాయిట ఆ చిలకలు. చెవులకి ఇంపుగా ఉన్నాయిట. అంటే అక్కడ ఏ ప్రసంగాలు జరుగుతున్నాయో అవన్నీ ఆ చిలకలు కూడా నేర్చుకున్నాయి అని మనం అనుకోవాలన్నమాట. ఆ చిలకలు అట్లా పలుకుతూ ఉంటే ఎంతో చెవులకి ఇంపుగా హాయిగా ఉందిట. చక్కగా గుబురులుగా పెరిగిన తీయ మామిడి చెట్ల చిగుళ్ళు కొరికి తింటూ కోకిలల కంఠం నుంచి వచ్చిన కుహు కుహు అనే పంచమ స్వరాలు ఎంతో అద్భుతంగా వినపడుతున్నాయిట. కానుగ చెట్ల గుబుర్లు చూచి మేఘాల్లాగా ఉన్నాయి అనుకొని మేఘాలు అనుకొని పింఛాలు విప్పుకునే కుర్ర నెమళ్ళుట. చిన్న చిన్న నెమళ్ళకు మేఘాలేవో చెట్లేవో తెలియక పింఛం విప్పి డ్యాన్స్ చేయబోతూ ఉన్నాయిట అవి. అందుకని పిల్ల నెమళ్ళు, కుర్ర నెమళ్ళు అని రాశారు. బెగ్గురు పిట్టలు, నీటి కోళ్ళు, బాతులు, కొంగలు, జక్కలు, హంసలు చేరి అన్ని కలిసి అరుస్తూ ఉన్న కోనేళ్ళు ఉన్నాయిట. అందులో పద్మాలు, తెల్ల కలువలు, నల్ల కలువలు పరిమళం వెదజల్లుతూ ఉంటే తుమ్మెదలు ఝుంకారం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా మనకి చెప్పారు. ఇవన్నీ కూడా సింబాలిజమ్సే. మన శరీరంలో జరుగుతూ ఉన్నటువంటివే. పద్మాలు వికసించటం, తెల్లని కలువలు వికసించటం, పరిమళాలు వెదజల్లటం, తుమ్మెద ఝుంకారం అంటే ఓంకారం, ఇవన్నీ మనకి ఇంతకు ముందు కూడా వచ్చినాయి. ఆ మధ్యలో ఏనుగులు, పెద్ద పులులు, తోడేళ్లు, అడవి దున్నలు విహరించే అరణ్య భాగం ఉందిట. అందులో ఒక పక్కగా కుందేళ్ళు, జింకలు, చామర మృగాలు తిరుగుతున్నాయిట. ఇంకో పక్క తోడేళ్ళు, చెట్లపైన కోతులు ఉన్నాయిట. ఇంకో కోనలో అడవి పందులు, ఖడ్గమృగాలు, దుప్పులు, శరభ మృగాలు ఇవన్నీ భయంకర జంతువులన్నీ విహరిస్తున్నాయి. అటువంటి ప్రదేశం మధ్యలో కర్దమ ప్రజాపతి ఆశ్రమాన్ని చూశాడు ఈ మనువు. వచ్చిన వాళ్ళందరినీ కొంత దూరంలో ఆపి కొంచెం మందిని మటుకు తీసుకొని స్వయంభూ మనువు ముందుకు సాగి ఆశ్రమాన్ని దగ్గరగా వచ్చాడు. ఆశ్రమం దగ్గరికి. అందులో బ్రహ్మచర్య వ్రతానికి తగిన తపస్సుకు అనుకూలమైన ఆహారము మొదలైనటువంటి విషయాలన్నీ వాటితో పలుచబారిన శరీరంతో కర్దముడు కనిపించాడు. అంటే బ్రహ్మచర్యం చేయటానికి ఏమేం చేయాలో అవన్నీ తక్కువగా ఆహారం తీసుకోవటం, తక్కువగా అనుభవించటం, ఆహార విహారాలు కంట్రోల్లో ఉన్నవాడు పలుచని శరీరం కలిగి ఉంటాడు. బాగా కండలు పెట్టి ఇంత లావు అవడు. ఆ పలుచని శరీరంతో ఉన్న కర్దముడు కనపడ్డాడు ఈయనకి. అతడు విష్ణుమూర్తిని గురించి వర్ణించే గుణగణాలు, ఆ పలుకుల్లోని తీయదనం నిరంతరం స్వామి స్మరణలోనే ఉంటాడు కాబట్టి ఆయన శరీరం అంతా ఒక వెలుగుగా ఉన్నదిట. సన్నగా ఉన్నా కూడా వెలుగుతో తేజస్సుతో ఉన్నదిట. కర్దముడి శరీరం ఎక్కడ కృషించిపోలేదు. ఆ లేడి చర్మం అనే వస్త్రాల్ని తలంతా చుట్టలుగా జడలు ధరించి, కళ్ళు పద్మపత్రాల్లాగా విశాలమైన కళ్ళు, జుట్టు గడ్డము ఏ సంస్కారం చేయకపోయినా కూడా అమూల్యమైన రత్నాల్లాగా, సానబట్టిన రత్నంలాగా ఉన్నట్ట. అతన్ని చూసి భక్తిభావంతో స్వయంభూ మనువు అతని పాదాలకు నమస్కరించాట. మనువు కన్న ప్రజాపతులు ముందు పుట్టినవాడు కాబట్టి కర్దముడు మనువుచే నమస్కరింప తగినవాడే. మనువుకు కర్దముడు నమస్కారం చేయటం కరెక్టే అంటున్నారు ఇక్కడ.
తన ఇంటికి చుట్టంగా వచ్చిన మనువుని, ఒక అతిథిగా వచ్చిన మనువుని ఆదరించి కద్దముడు చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి చక్కటి విధులతో తృప్తిపరిచాడుట. ఇవన్నీ మనకి అర్ఘ్యము పాద్యము అనేది మన పూజల్లో కూడా వస్తుంది. మనం అర్థం చేసుకోవచ్చు. బయట నుంచి రాగానే ఎవరైనా సరే మనం కూడా ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవటము అనే హ్యాబిట్ ఒకటి మనకు ఉన్నది. దాన్ని తప్పకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసేవాళ్ళు, మనము బయటికి వెళ్ళి వచ్చినా కూడా తప్పకుండా దాన్ని పాటించేవాళ్ళు. అంతకు పూర్వం విష్ణువు తనను ఆదేశించిన విధంగా గుర్తు తెచ్చుకున్నాడు కర్దముడు. ఓహో, విష్ణుమూర్తి చెప్పాడు కదా ఈయన వస్తాడని అనే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని మనువుతో ఇలా అన్నట్ట కర్దముడు. ఓ సద్గుణమూర్తి, ఎన్నో సద్గుణాలు ఉన్నాయి నీ దగ్గర. నువ్వు భగవంతుడి భక్తుడివి, పుణ్యపురుషుడివి. నీలో అగ్ని, వాయువు, సూర్యుడు, యముడు, వరుణుడు, ఇంద్రులు అందరూ కూడా అంశలుగా వర్తిస్తున్నారు. కాబట్టి నిన్ను విష్ణు స్వరూపంగా దర్శించి భక్తి గౌరవాలతో నమస్కారం చేస్తున్నాను. సమస్త లోకాల్ని జయించటానికి అనుకూలమైన మణులు తాపిన బంగారు రథమెక్కి ధనస్సు ధరించి సైన్యాల అడుగులతో భూమి దద్దరిల్లేటట్టుగా చెరిస్తున్నావు. ఎందుకంటే దుష్టుల్ని అణిచి సజ్జనులకు సహాయం చేయడానికే. దేవతల అంశలతో విష్ణుస్వరూపుడై రథమెక్కి చరించుట అంటే పంచభూతాలతో వాళ్ళ అధిదేవతలతో మనస్సునకు అధిపతి అయిన ఇంద్రుడితో కూడి ఉన్న శరీరం ధరించి తిరగటము అని చెప్పారు ఇక్కడ. మన శరీరాన్ని మనం కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్ అనుకోవటం పొరపాటు. ఇందులో దేవతలందరూ కూడా ఉన్నారు. బంగారు రథం ఇది. ఇందులో విష్ణు స్వరూపుడై రథం ఎక్కడం అంటే విష్ణువునే తలుచుకుంటూ ఉండటము. ఇక్కడ శరీరమే రథంగా వర్ణించబడింది. ధనస్సు అంటే లక్ష్య శుద్ధి కోసం గురిపెట్టిన మనస్సే ధనస్సు. ఇక్కడ దిగ్విజయము అంటే ఇంద్రియాలని, సెన్సెస్ని జయించేటటువంటి భక్తి యోగం. సైన్యాలు అంటే ఇట్లాంటి దేహాలు ఎన్నో ధరించి భూమి మీద తిరిగేటటువంటి మనువు సంతతి. ఇంత సింబాలిజం ఉంది దీంట్లో. మన శరీరాన్ని కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్ అని మనం అనుకోక్కర్లే. రక్తమాంసమయమైన శరీరమే కాదు ఇది. ఇందులో దేవతలందరూ కూడా నివాసం ఉన్నారు. దానికి ఇక్కడ ఈయన చెప్తూ ఉన్నాడు కర్దముడు, అటువంటి శరీరం, అటువంటి రథమెక్కి నువ్వు తిరుగుతూ ఉన్నావు అని. నువ్వు ఇట్లా సూర్యుడిలాగా తిరుగుతూ ఉంటే, బ్రహ్మగారితో తిరగకుండా ఉంటే బ్రహ్మగారు కల్పించిన వర్ణాశ్రమ ధర్మాలు ఉండేవి కాదు. నువ్వు అవన్నీ కూడా మెయింటైన్ అయ్యేట్టుగా చూస్తూ ఉన్నావు. వాటన్నిటికీ ఆ ధర్మములోనే అద్భుతమైన సముద్రానికి నువ్వు చక్కగా ఒక సేతువు నిర్మించావు, ఒక బ్రిడ్జిని కట్టావు. ఆచరణ చేయిస్తూ ఉన్నావు. నువ్వు ఆచరణనే చేయించి తరింపజేస్తూ ఉన్నావు ప్రజల చేత. అటువంటి ధర్మాన్ని ఆచరించకపోతే మనుషులందరూ కూడా అనేక రకాలుగా బాధలు పడుతూ పాపులైపోయి ఉండేవాళ్ళు అంటున్నాడు. ఇన్ని కోట్ల మానవులు వేరే వేరే స్వభావాలతో ఉంటారు. అందరికీ ధర్మం మీద ఆదరం కలగాలి అనే నిర్ణయం లేదు. అందువల్ల శక్తిని బట్టి ఒకళ్ళనొకళ్ళు దోచుకుంటారు. అది ఆ దోచుకోవడం అనేది జరగకూడదు. అంటే ఈ 4 ఆశ్రమాలు, వాటి ధర్మాలు చక్కగా నిర్ణయించబడాలి. వాటిని ఆచరించడానికి ఒక ప్రభువు కావాలి, ఆచరింప చేయటానికి. భయభక్తులు లేకపోతే ప్రజలు మాట వినరు. కాబట్టి ఒక ప్రభు శక్తి కావాలి. ఇవన్నీ మనువే చేస్తూ ఉన్నాడు కాబట్టి అదంతా చెప్తూ ఉన్నాడు అన్నమాట కర్దముడు. ఇదంతా విని మనువు తను చేయవలసిన కాలకృత్యాలన్నీ చేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు కర్దముడితో. మన రికార్డింగ్ నెంబర్ 126 అయిపోయింది.